విద్యార్థుల బంగారు భవిష్యత్ ప్రభుత్వ లక్ష్యమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో మార్కాపురం పట్టణంలోని జెడ్పీ గర్ల్స్ హైస్కూల్, జెడ్పీ బాయ్స్ హైస్కూల్ మరియు కొనకానిమెట్ల మండలంలోని గొట్లగట్లు జెడ్పీ హైస్కూల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా స్కూళ్లలో విద్యార్థులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. జెడ్పీ గర్ల్స్ హైస్కూల్లోని విద్యార్థులు ప్రదర్శించిన ఇంగ్లీష్ ప్రతిభకు ముచ్చట చెంది వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన వంటశాలను స్థానిక ఆర్డీఓతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారని, విద్యార్థులకు మంచి బట్టలు, మంచి షూస్, చివరికి బ్యాగులు కూడా మంచి నాణ్యతతో సరఫరా చేస్తున్నారని, తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు చొప్పున వారి తల్లుల ఖాతాలో జమ చేశారని గుర్తు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా టీచర్స్తో చక్కగా ఉంటూ వీళ్ళిద్దరూ కలిసి ఆ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారని అన్నారు. ఈ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దయవల్ల మార్కాపురం ప్రత్యేక జిల్లా ప్రకటించారని, తద్వారా భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మంచి కాలేజీలు, మంచి స్కూళ్లు, భారీ పరిశ్రమలు వస్తాయని, దీని ద్వారా నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని అన్నారు. Good morning, Mr. and Mrs. Ali. Glad to see you. Right there, ma'am. What's the reason for today's gathering here? Ruxana, didn't you tell your parents about the gathering? Yes, mom. We are gathered here today to know about education system of our school. As a 10th grade student, I am at a crucial stage. You should learn about my studies and incredible support to achieve 100% success. తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ ఒక వేదిక దగ్గరకు వచ్చి వారి పిల్లల భవిష్యత్తు గురించి, మంచి చెడు గురించి తెలుసుకొని ఒక పండుగ వాతావరణంలో ఆ పిల్లల భవిష్యత్తు మీద టీచర్స్ తోటి మాట్లాడేటువంటి చక్కని సదావకాశం ఇది. ఈరోజు సహపంక్తి భోజనం కూడా టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో మన ఇంట్లో పెళ్లి జరిగితే ఏ రకంగా అందరం ఒక సహపంక్తి భోజనం చేస్తామో అలాంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతూ పిల్లల భవిష్యత్తు మీద మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి చరిత్రలో ఇంతవరకు ఎవరికి రానటువంటి ఐడియా, ఏ యొక్క విద్యాశాఖ మంత్రికి రానటువంటి ఐడియా ఆయన వేసి ఈరోజు ఈ కార్యక్రమానికి రూపాన్ని ఇచ్చారు. దీనివల్ల ఒక ప్రపంచ రికార్డు 2,59,00,000 మంది గత సంవత్సరం ఒక వేదిక మీద, అంటే ఇలాంటి వేదికల మీద ఒక కార్యక్రమం చేసుకున్నారంటే అది ప్రపంచ రికార్డు. ఇంతవరకు ఎవరు చేయలేదు, భవిష్యత్తులో ఇంతగా చేస్తారన్నటువంటి నమ్మకం కూడా లేదు. సమావేశాన్ని ఆశామాషిగా తీసుకోవాలి. 1,100 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు. ఈరోజు 50% అటెండ్ అయ్యారు. ఇంకా 50% రావాలి. 1,100 మంది అటెండ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇది మన స్కూల్కి ఒక పండుగ. ఈ పండుగ రోజును కూడా పిల్లలు దాని ఎంజాయ్మెంట్ ని, దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని స్వీకరించలేకపోతే అది కొంత బాధాకరమైన విషయం. ఆ పిల్లల భవిష్యత్తును తొలిమెట్టని నేను అనుకుంటా ఉన్నా. ఈ తొలిమెట్టుని వారు ఎక్కగలిగితే, వాళ్ళ పేరెంట్స్ తోటి ఎక్కించుకోగలిగితే ఇది అందరికీ బాగుంటది. నెక్స్ట్ మెగా పేటిఎం 4 కి మీరు 100% హాజరయ్యేటువంటి పరిస్థితిని ముందు నుంచే ప్రణాళికబద్ధంగా చేసుకొని 100% హాజరయ్యే విధంగా చూసుకోమని చెప్పి నేను యాజమాన్యాన్ని, అధ్యాపక బృందాన్ని కోరుతా ఉన్నాను. ఈరోజు చూస్తా ఉన్నాం, మన అందరి కళ సాకారం అవుతా ఉంది. ఏదైతే ఈ చిన్నారుల భవిష్యత్తు కోసం మేము చేశామో, మేమందరం కష్టపడి సాధించామో అది చిన్నారుల భవిష్యత్తు కోసం. మన మార్కాపురం జిల్లా అయింది, మన ప్రాంతం అభివృద్ధి చెందబోతా ఉంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. మన బ్రహ్మాండంగా మన పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు రాబోతా ఉంది. అతి త్వరలో బ్రహ్మాండమైనటువంటి విద్యా సంస్థలు, బ్రహ్మాండమైనటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్,
పెద్ద పెద్ద పారిశ్రామిక కేంద్రాలు ఇవన్నీ కూడా మన ప్రాంతానికి రాబోతా ఉన్నాయి అతి త్వరలో. దీంతో పాటు వెలుగొండ కూడా వచ్చే సంవత్సరానికి పూర్తి కాబోతా ఉంది. పూర్తయిన తర్వాత హార్టికల్చర్ హబ్ గా ఇది తయారై ఇప్పుడే మనం పాట విన్నాం, బంగారు కలలే పండుతాయి, బంగారు పంటలే పండుతాయని. అది 100% మన ప్రాంతంలో నెరవేరబోతా ఉంది. మన ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండబోతా ఉన్నారు. దానికి మనకు ఇచ్చినటువంటి మన పెద్ద ఆయన చంద్రబాబు గారు, అందుకని ఈ జిల్లాకి చంద్రన్న మార్కాపురం జిల్లా అని నామకరణం కూడా చేసుకున్నాం. ఆ నామకరణాన్ని సార్థకం చేసుకునే విధంగా ఈ యొక్క ప్రాంతాన్ని బంగారు బాటగా తీర్చిదిద్దుతామని, దానికి మీ అందరి సహకారం అందించమని మనసారా కోరుకుంటూ సెలవు.